అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో కూడి చేరువచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. రండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలో ఉన్న దేవుని పిల్లలతో మాట్లాడుతూ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు నేను చదువుతాను. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు. చదవబడిన ఈ లేఖంలో నుండి మాతో కొద్ది నిమిషాలు ప్రభా నీ దాసుని స్వరమును మరుగుపరిచి మాతో మీరే మాట్లాడమని, వినగల చెవిని, అంగీకరించగల మనస్సును నీ ప్రజలమైన మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే జీవించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసు ప్రభు వారి నామంలో మరొక పర్యాయం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘ ప్రియులతో ఆయన మాట్లాడుతూ ఓ శ్రేష్టమైనటువంటి మాట ఆయన తెలియపరుస్తున్నాడు. ఎవరికి మాటలు రాశాడంటే, పరిశుద్ధులైన దేవుని పిల్లలకు, పరిచారకులుగా ఉన్న వారికి, మరి తన ఆత్మీయ పిల్లలుగా రక్షించబడిన వారందరి కొరకు ఈ పత్రికను పౌలు గారు రాశారు. 4 అధ్యాయాల్లో 4 ప్రత్యేకమైనటువంటి సంగతులను రాస్తూ వచ్చాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో తన యొక్క వ్యక్తిగత జీవిత అనుభవాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమని ఆయన తెలియపరుస్తున్నాడు అంటే, మనం చదువుకున్నాం, నేనేదో కొదువ కలిగి ఉన్నాను అని కాదు మీతో చెప్తుంది, నాకు లోటు వచ్చిందని, కొరత కలిగి ఉన్నానని కాదు నేను చెప్తుంది, నేను ఏ స్థితిలో ఉన్నా నేను ఒకటి నేర్చుకున్నాను అంటున్నాడు. ఏమి నేర్చుకున్నాడు అంటే, తృప్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండడం నేర్చుకున్నాడు. మానవుని జీవితంలో ఈరోజు మనం గమనించినప్పుడు, ఎక్కడ వెతికినా, ఏ మనుషుల్ని మనం చూసినా, ఏ రంగములో మనం ప్రయత్నం చూసినా మానవుని జీవితంలో కొదువుగా కనబడుతున్న ఓ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే తృప్తి లేని జీవితం.
ఏ కార్యములో కూడా మానవుని జీవితంలో ఏమి కలగట్లేదంటే తృప్తి కలగట్లా. అయితే దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అనుభవం ఏంటంటే తృప్తి కలిగి బ్రతకాలి. తృప్తి లేనటువంటి జీవితం అది అనర్థానికి, నష్టానికి దారితీస్తుంది. ఉన్నదానిలో సర్ది పెట్టుకుంటా, ఉన్నదానిలోనే చక్కబాటు చేసుకుంటా, ఉన్నదానిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ముందుకెళ్తుంటే సంతృప్తికరమైనటువంటి అనుభవంలోకి ప్రభు మనల్ని నడిపిస్తాడు. పౌలు గారు తన వ్యక్తిగత జీవిత అనుభవాన్ని తెలియపరుస్తూ, కడుపు ఖాళీ ఉండడం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం నాకు తెలుసు, కొదువ కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను, లేమి కలిగినటువంటి పరిస్థితుల్లో కూడా నేను నేర్చుకొని ఉన్నాను అంటూ తన ఆత్మీయ పిల్లలైనటువంటి ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘ ప్రియులైనటువంటి వారికి నేర్పిస్తున్న ఓ ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటి అంటే సంతృప్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉండండి. మనకు మనం ఆలోచన చేసుకుంటే నిజంగా దేవుని పిల్లలుగా ఒకవేళ దేవుని వాక్యాన్ని బోధిస్తున్న నన్ను నేను ఆలోచన చేసుకుంటే, మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకుంటే, క్రైస్తవ యాత్రలో కొనసాగుతున్న మన జీవితాల్లో నిజంగా తృప్తి కలిగి బ్రతుకుతున్నామా? ప్రశ్న. నిజంగా మనకు తృప్తి ఉందా? ఉన్న దాంట్లో సర్ది పెట్టుకొని అల్లగలుగుతున్నామా? లేకపోతే ఆశ కలిగి మనం బ్రతుకుతున్నామా? కీర్తన పుస్తకములో భక్తుడైన దావీదు మాట్లాడుతుంటాడు, నాకు అందని వాటందైనను గొప్పవాటి అందైనను నా మనస్సు నేను నిలుపుకోవట్లేదయ్యా. నాకు అందని మాట సంగతి నాకెందుకు? గొప్పవాళ్ళు గొప్పవారిగా ఉన్నారు, ఆ గొప్పవైన వాటి సంగతి నాకెందుకు ప్రభువా? నాకు అందరి వద్దు, గొప్పవి నాకు వద్దయ్యా అంటూ తన కుమారుడైనటువంటి సొలొమోను కూడా సామెతల గ్రంథములో రాస్తూ అంటాడు, నానాటికి కావలసినటువంటి ఆహారము నాకు ఇస్తే చాలయ్యా. నన్ను దరిద్రుణ్ణి చేయబాక, ధనవంతుణ్ణి కూడా చేయబాక. దరిద్రునైతేనేమో నిన్ను దూషిస్తానేమో, నీ నామాన్ని నేను కించపరిచేటువంటి అవమానకరమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తానేమో. అందుకని పేద స్థితిలో నన్ను ఉంచొద్దు, దరిద్ర స్థితిలో నన్ను ఉంచొద్దు, దౌర్భాగ్య స్థితిలో నన్ను ఉంచొద్దు. అలాగని నన్ను ధనవంతుడిగా గొప్పవాడిగా కూడా చేయబాకయ్యా, గొప్ప స్థాయిలో కూడా నన్ను నడిపించబాక. ఎందుకని నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఒకవేళ ధనం ఎక్కువైపోతే నా కన్నులు మేద చూసినవిగా ఉంటాయేమో, నా కన్నులు పైకెత్తేటువంటి బ్రతుకు నాకు వస్తుందేమో, అతిశయం గర్వం వల్ల ధనము వలన నా జీవితం నీకు దూరమై పాడైపోయే పరిస్థితి నాకు వస్తుందేమో. కనుక పేదరికములో నన్ను ఉంచొద్దు, ధనమైనటువంటి స్థితిలో నన్ను ఉంచొద్దయ్యా. నాకు కావలసినవి, నాకు దినదినము కావలసినటువంటి అవన్నీ నాకు సమకూర్చయ్యా, అవే నాకు చాలు అని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. మానవుని జీవితంలో దేవుడు ఆశిస్తున్న, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, నిజంగా నేను దేవుని కుమారుని కుమార్తెను అనుకున్న జీవితం నీకుంటే, నీ బ్రతుకులో ఏముండాలంటే ఖచ్చితంగా తృప్తి కలిగిన బ్రతుకు నీకు ఉండాలి. నిజంగా తృప్తి కలిగినటువంటి బ్రతుకంటే లేమి స్థితిలో ఒకలాగా ప్రవర్తించరు, సంపన్న స్థితిలో ఒకలాగా ప్రవర్తించరు. ఏ స్థితిలో ఉన్నా వాళ్ళు ఎలాగుంటారంటే తృప్తిగానే ఉంటారు. ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు లోకంలో, లేనప్పుడు, కొదువు కలిగినప్పుడు, పేదరికములో ఉన్నప్పుడు, అణగారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు లోకంలో. విశ్వాసులే, దేవుని పిల్లలే. అయితే ప్రభు పౌలు గారి ద్వారా మనల్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఏ స్థితిలో మీరున్నా ఏం కలిగి ఉండాలంటే తృప్తి కలిగినటువంటి జీవితం మీకు ఉండాలి. ఇంతకన్నా మహద్భాగ్యం ఇంకోటి లేదు, ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఇంకోటి లేదు. తృప్తి కలిగి ఉన్నటువంటి జీవితానికి ఉన్న ఆధిక్యత ఇంకా ఏ జీవితానికి లేదు అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. పౌలు గారు ఏమైనా తక్కువ అనుకుంటున్నాడా? కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులలో 12 మంది చేయలేనటువంటి గొప్ప పరిచర్య పౌలు గారు చేశారు. 14 పత్రికలు పరిశుద్ధ గ్రంథములో పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు. రోమాలోకి వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు రోమీయుడిగా మార్చబడినటువంటి అనుభవంలోకి వెళ్ళాడు. ఆయనకు చెప్పుకోవడానికి చాలా అర్హతలు, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మొట్టమొదటి శతాబ్దంలోనే ద గ్రేట్ మిలీనియర్, కోట్లకు పడగెత్తినటువంటి వాడు పౌలు గారు. అయినా
ఫిలిప్పీ పత్రికలో రాస్తూ మాట్లాడుతూ ఆయన అంటాడు, నేను సమస్తాన్ని నా దేవుని సంపాదించుకోవడానికి, నా దేవునితో నేను కొనసాగడానికి, నా దేవునికి సాక్షిగా నేను బ్రతకడానికి సమస్తాన్ని నేను నష్టపరుచుకొని సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అంత గొప్ప ఆధిక్యతలు కలిగినటువంటి పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉన్నా నేను ఎలాగుంటో నేర్చుకున్నానంటే తృప్తి కలిగి బ్రతకడం నేర్చుకున్నాను. మన వ్యక్తిగత దైనందిన జీవితాల్లో మనం ఏం కలిగి బ్రతకాలి? తృప్తి కలిగి బ్రతకాలి. సామెతల పుస్తకాలు మీరు చదువుకుంటా వెళ్తే సామెతల పుస్తకంలో ఉంది, కొంతమందికి అంట ఎంత తిన్నా వారికి ఏముండదు, తృప్తి ఉండదంట. కొంతమంది ఎంత పాప సంబంధమైన ఆలోచనలు, పాప సంబంధమైన కార్యాలు వాళ్ళు చేస్తున్న సుఖము కొరకు పరిగెత్తుతున్న దౌర్భాగ్యులు కొంతమంది జీవితంలో ఏముండదంటే తృప్తి ఉండదు. చేసిందే చేస్తా ఉన్నా, చేసిన తప్పే చేస్తా ఉన్నా వారి జీవితాల్లో ఏముండదంటే తృప్తి ఉండదు, ముగింపు అనేది ఉండదు వారి ఆశకి. అట్టోన్లీ బైబిల్ ప్రకారం మూర్ఖులు, దౌర్భాగ్యులు అంటున్నాను నేను. పాపములో కొంతమందికి ఏముండదంటే తృప్తి ఉండదు. లోకపరమైనటువంటి కొన్ని పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాటిలో తృప్తి కలిగి బ్రతుకుతున్న వారు లేరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కొంతమంది ధనమును సంపాదిస్తూనే ఉంటారు, ఆ ధనములో కొంతమందికి ఏం రావట్లేదంటే తృప్తి రాట్ల. 1 కోటి రూపాయలు సంపాదించారు, ఆగిపోదాం అనుకుంటారా? ఆగిపోరు. 1 కోటి సంపాదించాం కాబట్టి ఇంకొక 10 రూపాయలన్నా దానికి జడ్జేద్దాం అనుకుంటారు. ధనము వలన మానవుని జీవితంలో తృప్తి లేదు. సుఖమును అనుభవిద్దామని ప్రయత్నము చేస్తే సుఖము వలన సుఖ సంతోషాలు కలుగుతాయేమో, దానిలో తృప్తి కలిగి బ్రతుకుదామంటే దానిలో తృప్తి లేదు. ఒకవేళ ఆహార విషయంలో తృప్తి కలిగి బ్రతుకుదాం అనుకుంటుంటే ఆహార విషయంలో కొంతమంది వారి కడుపునే దేవుడుగా అనుకొని తృప్తి అయినటువంటి బ్రతుకుతున్న వారు ఉన్నారు అని దేవుని వాక్య ప్రకారం మీకు చెప్తున్నాను. కనుక దైవజనుడిగా నేనేం మాట్లాడుతూ ఉన్నానంటే, మీరు ఏ స్థితిలో ఉన్నా మీరు ఎలా బ్రతకాలంటే, యు ఆర్ ద రియల్ క్రిస్టియన్ అయితే, నేను నిజంగా ప్రభువుని అంగీకరించాను, ప్రభు రక్తంతో కడగబడ్డాను, దేవుని సంఘములో ఒక సహోదరుడిగా ఓ కుమార్తెగా ద్రాక్ష తోట అయిన దేవుని సంఘములో నన్ను నాటాడు అనే నమ్మకం నీకుంటే నీవు ఎలాగుండాలంటే నిజ క్రైస్తవుడికి ఉండవలసిన ఓ ప్రాముఖ్యమైనటువంటి అనుభవం ఏంటంటే తృప్తి కలిగి బ్రతకాలి. ఎదుటివాడిని బాధ పెట్టి, ఎదుటివాడిని గాయపరిచి, ఎదుటివారి యొక్క పరిస్థితులు అర్థం చేసుకోకుండా, మనసు అర్థం చేసుకోకుండా, వారి యొక్క మనస్తత్వం ఏంటి అర్థం చేసుకోకుండా నాకు తృప్తి కలిగితే చాలన్నట్లుగా ప్రవర్తిస్తే అది మూర్ఖత్వం తప్పితే మరొకటి కాదు. ఎదుటివాడిని బాధపరిచి నీవు అనుభవించే సంతోషం, ఎదుటివాడిని కుటుంబాన్ని కూలదోసి నీవు పోగు చేసుకున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, ఎదుటివాడిని భద్రమ స్థితిలోకి తీసుకొచ్చి నువ్వు ఏది సంపాదించినా దాని వలన నీ జీవితంలో తృప్తి కలగదు, సరిగదా, శాపగ్రస్తురాలు అయిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దైవజనుడిగా నేను మీతో ఏం మాట్లాడుతున్నానంటే, శాపము రావడానికి కాదు, దోషం మన పైన ఉండడానికి కాదు ప్రభు మనల్ని రక్షించింది. మళ్ళీ అంటున్నాడు, పౌలు గారు అంతటి వాడే నేను తృప్తి కలిగి బ్రతుకుతున్నానంటే, పౌలులో ఏ పాటోండి నేను నువ్వు? పౌలు జీవితంలో దేవునితో కలిసి బ్రతికిన అనుభవంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో పౌలు గారు మాట్లాడుతుంటాడు, నేను ప్రభువుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఛాలెంజ్గా యేసు ప్రభు వారి శిష్యులలో ఎవరో చెప్పలేనటువంటి బలమైనటువంటి మాట పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడు. మన కొరకు ఆయన ఉంచిన మాదిరికరమైన అడుగుచాడల్లో ఒక్కటైనను తప్పిపోక ప్రభువు నడిచిన మార్గములో నడిచిన వాడు పౌలు గారు. ఆయనే చెప్తున్నాడు, నేను ప్రభు యొక్క అడుగుజాడల్లో నడిచాను కనుక ఆయన ఉన్నా లేకపోయినా ఎలాగైతే పగలంతా పరిచయం చేసి రాత్రంతా ప్రార్థన చేసి ఏ పని కొరకు తండ్రి లోకానికి అతన్ని పంపించాడో ఆ పనిని చేసి ఎలాగైతే ముగించాడో నా ప్రభు పని నేను చేయడానికి నా జీవితంలో ఉన్నా తిన్నా తినకపోయినా ఏమున్నా లేకపోయినా నా జీవితంలో నేను ఏం నేర్చుకున్నానంటే తృప్తి కలిగి బ్రతకడం నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొద్దో గొప్ప 100% ఎవరు ఉండలేము. కొద్దో గొప్ప అయినా విశ్వాసిగా రక్షించబడిన నీ జీవితంలో ప్రభు కొరకై, ప్రభు పిల్లలుగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా నీ జీవితంలో కొద్దో గొప్ప ఒక 50% అయినా నువ్వేం చూపించాలి? మాదిరికరమైన జీవితం చూపించాలి. తృప్తికరమైనటువంటి బ్రతకాలి. ఏమున్నా లేకపోయినా నీ పరిస్థితి ఎప్పుడు ఒకేలాగా ప్రవర్తించాలి.
ధనాన్ని వచ్చినప్పుడు అతిశయించకూడదు, ధనము లేనప్పుడు కృంగిపోకూడదు. 100 రూపాయల నోటు మీద ఏముంటుంది? 100 రూపాయల నోట్లో చెప్పాలి గట్టిగా, ఏముంటుంది 100 రూపాయల నోటు మీద? గాంధీ బొమ్మ ఉంటుంది, రిజర్వ్ బ్యాంకు సైన్ ఉంటుంది, ముద్ర ఉంటుంది. ఈ 100 ఈరోజు నా జేబులో ఉంటుంది, రేపు సల్మా జేబులోకి వెళ్ళిపోయింది. అంతేగా, సల్మా జేబులో ఉంటుందిలే అనుకుంటే ఏదో ఒక అవసరం వచ్చింది, సల్మా జేబులో నుంచి ఇంకొకటి జేబులోకి వెళ్ళిపోయింది. కాగితం పైన ఉన్నటువంటి ముద్ర మనది కాదు, దానిపైన ఉన్న బొమ్మ మనది కాదు. కానీ ఈ పరిస్థితులన్నీ నాది అని మనం అనుకుంటున్నాం, కానీ నాది నీది ఏదీ లేదు ఈ లోకంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు సంపాదించావు, నీ దగ్గర ఉంది, రేపు పోగొట్టుకుంటే అది నీ దగ్గర ఉండదు. నీ అవసరము తీర్చబడడానికి ధనమే ప్రాముఖ్యం కాదు, దేవుని ఎడల నీవు కలిగి ఉన్నటువంటి సమృద్ధికరమైనటువంటి జీవితం కూడా ప్రాముఖ్యమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దైవజనుడిగా నేను ఏం చెప్తున్నానంటే, తృప్తి కలిగినటువంటి బ్రతుకు ఉండాలి, తృప్తి కలిగిన జీవితం ఉండాలి. నీవు సంపాదించే దానిలో తృప్తి ఉండాలి, నీవు తినే ఆహారంలో తృప్తి ఉండాలి, నీ కుటుంబంలో తృప్తి కలిగినటువంటి జీవితం ఉండాలి. నీ పిల్లలకు కూడా ఏమి నేర్పించాలి అంటే తృప్తి కలిగినటువంటి జీవితాన్ని నేర్పించాలి. నేను 10 రూపాయలు నా కొడుకు కూతురికి ఇచ్చేటప్పుడు చెప్తాను, ఈ 10 రూపాయలు విశ్వాసుల కష్టార్జితం. వారు కష్టపడి శ్రమపడి ఈ 10 రూపాయలు కానుక నాకేస్తే దీనిలో దశం భాగం తీసి ఇది ఈ 10 రూపాయలు మీరు కొనుక్కోవడానికి ఇస్తున్నాను. వారి కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, మా విశ్వాసులకు నీవిచ్చావు కనుక, మా డాడీ నాకు ఇస్తున్నాడు కనుక ఇవి మేము వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు. అర్థవంతంగా పిల్లలకు అర్థమయ్యేటట్లుగా నానాటికి వారు అభివృద్ధి పరచబడడానికి కొరకే తృప్తికరమైనటువంటి మార్గాన్ని పిల్లలకు నేను చెప్తూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అనవసరంగా ఎక్కడ కూడా 1 రూపాయి ఖర్చు పెట్టను. ఇంట్లో ఆహారం తప్ప బయట ఎక్కడ కూడా ఒక టీ కూడా తాగేటువంటి ఆనవాళ్ళు లేవు. మా పాస్టర్లు ఏదన్నా మరి బలవంతం చేస్తే వెళ్దామయ్యా, కొద్దిగా ఆహారం తిన్నా, కొద్దిగా అల్లం టీ తాగెళ్దాం అంటారు అప్పుడప్పుడు కాలే పాస్టర్ గారు. పాస్టర్ గారు పెద్దవాడు కనుక ఆయన మాటను గౌరవించి అట్లాగెళ్ళి కొద్దిసేపు కూర్చొని అల్లం టీ తాగి వెళ్ళిపోవటం ఎట్టోళ్ళం అట్టు. అంతే తప్ప డబ్బు విషయం అని కాదు. ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితిలో మనం ఏం చేయాలంటే తృప్తి కలిగి బ్రతకాలి, తృప్తి కలిగినటువంటి జీవితం ఉండాలి. తృప్తిని కలుగు చేవాడు ఎవరు? ఒక మాట చూపిస్తాను మీకు. ఎవరంట మనకు తృప్తిని కలుగు చేసేది? కీర్తనల గ్రంథం 147వ కీర్తన 14వ వాక్యం. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 14వ వాక్యం. నీ సరిహద్దులలో సమాధానాన్ని కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలలో తృప్తిని కలుగు చేసేవాడు ఎవరు? వాక్యం జాగ్రత్తగా నెల ఆడుకునే స్థలం కాదు ఇది, జాగ్రత్తగుండు. సరిహద్దులలో ఏం కలుగు చేసేవాడంట? నెమ్మదిని కలుగు చేసేవాడు. మన వ్యక్తిగత దైనందిన జీవితాల్లో తృప్తికరమైనటువంటి జీవితం మనము జీవించడానికి మన జీవితాల్లో తృప్తిని కలుగుచేవాడు ఎవరు? మనకు మనం తృప్తిపరచబడలేవు, నాకు నేను తృప్తిపరచబడలేను, నీకు నీవు తృప్తిపరచబడలేవు. తృప్తి కలిగిన జీవితాన్ని పౌలు గారు అవలంబించగలిగాడు అంటే నేను ఏ స్థితిలో ఉన్నా తృప్తి కలిగి బ్రతుకుతున్నానని ఓ శ్రేష్టమైన అనుభవాన్ని నీతో నాతో హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడంటే దానికి కారణం ఎవరు అంటే అతనికి తృప్తి కలుగు చేసిన వాడు ఆయనే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామం మహిమపడదాం. హల్లెలూయా. మన వ్యక్తిగత దైనందిన జీవితాల్లో ఆయన మనకేమి కలుగు చేయవాడంటే తృప్తిని కలుగు చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 20వ వచనాన్ని మనం చూస్తే యేసు ప్రభువు వారి దగ్గరికి 5 రొట్టెలు 2 చేపలు తేబడ్డాయి. ఏం తేబడ్డాయి? చదవద్దులు, వినండి జాగ్రత్తగా. 5 రొట్టెలు 2 చేపలు తేబడ్డాయి. వాటిని గంపలోకి తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభువు వారు వాటిని ఏం చేశారంటే వెంటనే విరిచి వడ్డించలే. వాటిని తీసుకొచ్చినటువంటి వాటిని ప్రభు వైపు, ఆకాశం వైపు కనులెత్తి వాటిని చూయించి వాటిని ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరచి వడ్డించగా 5,000 మంది పురుషులను, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు వారందరూ తినగా 12 గంపలు మిగిలిపోయినాయి అంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 5 + 2 ఎంత? లెక్కలు నాకు రావులే సరిగ్గా, మీరు చెప్పాలా. 5 + 2
ఏడు. ఏడు దేనికి సాదృశ్యం అంటే సంపూర్ణమైన దీవెనకు సాదృశ్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 12 గుమ్మాలు, ఇది పరలోక పట్టణానికి సాదృశ్యం. 12 మంది యేసు ప్రభు వారి శిష్యులకు సాదృశ్యం. అంటే ఆయన నమ్మినటువంటి శిష్యులకు, ఆయన నమ్మినటువంటి ప్రజలకు ఆయన సమృద్ధిని అనుగ్రహిస్తాను అని ఈ కథ యొక్క భావం. ఇప్పుడు కొట్టు గట్టికి చప్పట్లు, దేవునికి మహిమ కలుగును గాక. 5 రొట్టెలు 2 చేపల ద్వారా 5,000 మందినే కాదు, శిష్యులను కూడా దేవుడు ఏం చేశాడు? తృప్తిపరచి వారిని పోషించాడు. 145వ కీర్తన 16-15 వచనాలు మీరు చూస్తే, 145వ కీర్తన 15వ వచనం 16వ వచనం, అక్కడ ఏమని రాయబడిందంటే, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, నీవు నీ గుప్పిరిని విప్పి వాటికి ఆహారమును అనుగ్రహించుచున్నావు అంటూ 16వ వచనాన్ని చదివితే ఏమన్నాడు? ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అన్నాడు. కేవలం మనుషులను మాత్రమేగా దేవుడు తృప్తిపరుస్తుంది. వేటిని తృప్తిపరుస్తున్నాడంట? భూమి మీద ఉన్న మరి శాస్త్రవేత్తలు చెప్పిన మాట చెప్తున్నారు ఏమో తెలియదు, కానీ దైవజనులు యెషయా పాస్టర్ గారు చెప్తూ ఉంటాడు, 80,000 జాతుల పక్షులు కానీ జీవచరరాశులు ఉన్నాయంట భూమి మీద. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్ని వేలు? 80,000 జాతులు. ఈ 1000 జాతులన్నిటినీ ఆయన వైపు అవి చూస్తూ ఉన్నప్పుడు వాటిని దేవుడు ఏం చేస్తున్నాడు? వాటిని పోషించి వాటికి తృప్తిని కలుగు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి గరిసెలలో కూర్చుకోవు. ఆకాశ పక్షులను చూడండి, దినదినము కావలసిన ఆహారము అందజేయును వాటికి దేవుడు. దినదినము కావలసిన ఆహారము అందజేయును వాటికి దేవుడు. కలిసి కట్టుగా అవి ఎగిరిపోతాయి, కలిసి కట్టుగా అవి ఎగిరిపోతాయి, కడుపు నింపుకొని అవి తిరిగి వస్తాయి, కడుపు నింపుకొని అవి తిరిగి వస్తాయి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి గరిసెలలో కూర్చుకోవు. ఆకాశ పక్షులను చూడండి. హల్లెలూయా. ఆకాశ పక్షులను చూసి నేర్చుకోండి అన్నాడు. ఎందుకు ఆకాశ పక్షులు దేవుడు చూడమన్నాడంటే, అవి తృప్తి కలిగి జీవిస్తున్నాయి. వాటికి ఆహారం ఇస్తుంది ఎవరంట? దేవుడే. సర్వజీవుల కనుల వైపు చూస్తున్నప్పుడు మాకు ఆహారం అయ్యా అని అవి వాటి భాషలో అడిగినప్పుడు దేవుడు వాటికి కూడా ఏం చేస్తున్నాడంట? సర్వజీవులకు ఆహారాన్ని ఇచ్చి తృప్తిపరుస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 2 మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. వేటి విషయంలో తృప్తికరమైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు, ఎవరికి దేవుడు తృప్తి కలుగు చేస్తాడు, ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. త్వరగా చదవండి దేవుని వాక్యంలో. వేటి విషయంలో దేవుడు మనకు తృప్తి కలుగు చేస్తాడు. నెంబర్ 1, యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 26వ వచనం. 38-26 యోబు గ్రంథం. త్వరగా చదవాలి. 38-26 అమ్మా చదువురా. జనములు లేని ఎడారిలోను వర్షము కురిపించుటకును, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, లేతగడ్డి మొలిపించుటకును, వరద నీటికి కాలువలను, ఉరుములోని మెరుపునకు మార్గములను నిర్ణయించువాడెవడు అంటున్నాడు యోబు గారు. ఎవరంట? దానికి సమాధానం ఎవరంటే దేవుడే. నెంబర్ 1, ఏ విషయంలో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడంటే, ఎడారి వంటి జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. యెషయా ప్రవచన గ్రంథంలో ఒక మాట అంటాడు, ఎడారిలో నదులను నేను
పారజేస్తాను. మైదానము వంటి అరణ్యములో నేను జీవనదులను ప్రవహింపజేస్తానన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ఎడారి వంటి జీవితాల్లో మన బ్రతుకులలో ఏం కలుగు చేస్తారంట? పాడైపోతున్న ఎడారిలో, ఇక ఇది పనికిరాదు అనుకున్నటువంటి స్థలములలో, ఇక దీనివల్ల ఉపయోగం లేదు అనుకున్నటువంటి పరిస్థితులలో కూడా ఎడారి వంటి ఎండిపోయినటువంటి బ్రతుకులలో ఆయన ఏం కలుగు చేస్తారంటే తృప్తికరమైన జీవితాన్ని వారికి అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎడారి దేనికి సాదృశ్యం అంటే ఎండిపోయిన పాడైపోయిన జీవితానికి సాదృశ్యం. కొంతమంది మాకు ఆశలు లేవు. 47వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథములో ఆ ఎండిన ఎముకల లోయలో వాళ్ళు ఏమనుకుంటున్నారు? అయిపోయింది, మా ఆశలు విఫలం అయిపోయినాయి, ఇంకేం లేదు, ఇక మా చాప్టర్ క్లోజ్ అనుకుంటున్నారు. అయితే ప్రభు అన్నాడు, ఆ యెహెజ్కేలు ప్రవక్తను పంపించి నీ వాడితో మాట్లాడు. నేను ఎడారి వంటి అనుభవాన్ని కలిగినటువంటి ఎండిపోయినటువంటి స్థితి కలిగిన ఆ ఎముకలతో మాట్లాడమన్నప్పుడు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు మాట్లాడగా ఎండిన ఎముకల లోయలోకి వెళ్ళి మాట్లాడినప్పుడు అద్భుతమైన కార్యాన్ని ప్రభువు జరిగించి ఎడారి అనుభవంలో నుండి, ఎండిపోయిన స్థితిలో ఉండి, పాడైపోయినటువంటి ఆ స్థలములో నుండి గొప్ప సైన్యాన్ని తీసుకొని యెహెజ్కేలు బయటకు వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించు. హల్లెలూయా. మన వ్యక్తిగత దైనందిన జీవితాల్లో కొన్నిసార్లు మనం అనుకుంటున్నాం, ఇక నాకు ఆశలు లేవు, నా పరిస్థితి అయిపోయింది, నా స్థితి అయిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకుంటా ఉంటే దేవుడంట అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఎడారిలో మోడుబారినటువంటి జీవితాల్లో, ఎండిపోయినటువంటి అనుభవం కలిగినటువంటి జీవితాలలో ఆయన తృప్తిపరిచి వారిని నడిపిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చూస్తే అక్కడంట నీ ఎముకలకు నేను తృప్తిని కలుగు చేసి నిన్ను నేను బలపరుస్తాను, నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె నిన్ను నేను చేస్తాను అని వాగ్దానం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ఎడారి వంటి పాడైన ఎడారి వంటి అలాంటి జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు? తృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు. యోబు సంగతి ఎలాగుంది? ఒకే దినాన చెప్పాలి 10 మంది బిడ్డలు చనిపోయారు. ఒకే దినాన ఆస్తి అంతా తీసుకెళ్ళారు. ఒకే దినాన భార్య ఏం చేసింది? దూషించి ద్వేషించి వెళ్ళిపోయింది. ఒకే దినాన 4 స్నేహితులు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అయితే జీవము కలిగిన దేవుని పాద సన్నిధిలో యోబు దేవుని వైపు తిరగగా, దేవుని సన్నిధిలో అతను మొరపెట్టగా, దేవుడి పైన అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోమని అడగగా, యోబు దైనందిన జీవితాన్ని ఎడారి వంటి తన బ్రతుకును దేవుడు 2 ఆశీర్వాదకరముగా ప్రభువు మార్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 2వ మాట చెప్తున్నాను చూడండి దేవుని వాక్యంలో. కీర్తనల పుస్తకం 37వ కీర్తన, కీర్తనల పుస్తకం 37వ కీర్తన 19వ వాక్యం. 37:19 ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఏ దినాలలో అంట? కరువు దినములలో దేవుడు మనకేం కలుగు చేస్తున్నాడు? తృప్తి కలిగినటువంటి జీవితాన్ని. పాడైపోయిన మన అంతరంగ జీవితం కానీ, బాహ్య సంబంధమైన జీవితాన్ని కానీ, పాడైపోయినటువంటి జీవితములో తృప్తిని కలుగు చేసి బలపరుస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే కరువులో కూడా దేవుడు మనకేమిస్తున్నాడు? తృప్తిని కలుగు చేస్తున్నాడు. ఆ తల్లి పేరు గుర్తులేదు కానీ దైవజనులు చార్లెస్ ఫిన్నయ్ గారు వారు సాక్ష్యం చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఆ పేరేంటో, ఆ ఒంగోలులో గ్లాసు బియ్యమే ఉండేదంట. ఎన్ని బియ్యం? గ్లాసు బియ్యమే. ఆ గ్లాసు బియ్యమే వచ్చినటువంటి 4-5 సేవకులు వెళ్తే ఆ గ్లాసు బియ్యం వండిన తర్వాత వీళ్ళందరికీ ఇస్త్రాకులేసి కూర్చోబెట్టి, అయ్యా నేను మీకు ఆహారం పెట్టాలనుకుంటున్నానని వాళ్ళందరికీ ఇస్త్రాకులేసి కూర్చోబెట్టి ఆహారం పైన చేయబెట్టి ప్రార్థన చేసేదంట. ఈ 4 తినంగా ఇంకా ఆమె కొరకు ఆహారం మిగల్చబడి ఆశీర్వాదం చేత నింపబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ తల్లి చేతితో తిన్నటువంటి ఆహారాన్ని దైవజనులు ఇప్పటి వరకు కూడా మర్చిపోలా. దైవజనులకి కృతజ్ఞత ఉంది. ఆయన పిల్లలమైన మనకు కూడా ఏముండాలి చెప్పాలా? ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. కరువులో కూడా దేవుడు ఏం కలుగు చేస్తాడు? తృప్తిని కలుగు చేస్తాడు.
కరోనా కాలంలో ఎవరైనా ఆహారము లేక కొరత కలిగినటువంటి పరిస్థితులు మన కల్వరి శివుడు మినిస్ట్రీలో ఉన్నటువంటి సంఘాల్లో కానీ, సేవకుల్లో కానీ, కుటుంబాల్లో కానీ, మనము ప్రార్థించిన వారిలో కానీ ఎక్కడైనా కొదువగలిగిన పరిస్థితి అనుభవించారంటే ధైర్యంగా చెప్పగలను, అన్ని కుటుంబాలను కరువులో కూడా సమృద్ధికరంగా ప్రభు పోషించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనందరికీ తెలుసు, రాజుల గ్రంథములో ఓ తల్లి ఉంటుంది, ఆమె పేరు సారేపతు విధవరాలు. ఏం పేరు ఆమె పేరు? సారేపతు విధవరాలు. ఇక ఆమెకి ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఒకే ఒక్క కొద్దిగా పిండి, కొద్దిగా నూనె మాత్రమే ఉంది. ఒక్కప్పమే వస్తుంది దాంతో చేస్తే. అది చేసి తినేసి చనిపోవాలనుకుంది. ఆ పట్టణం అంతా కరువు ఏర్పడిపోయింది. అడగ్గు వెళ్ళింది పొలలు ఏరుకొచ్చుకోవడానికి. అక్కడ దైవజనుడైన ఏలియా కనపడ్డాడు. ఎవరు కనపడ్డారు? ఏలియా కనపడ్డాడు. ఈమె పొలలు ఏరుకుంటా ఉంటే, అమ్మా త్రాగడానికి ఏమైనా కొద్దిగా నీళ్లు తెచ్చిస్తావా అని అడిగాడు. తెచ్చిస్తానయ్యా అని కొద్దిగా ముందుకెళ్తుంది. మళ్ళా పిలిచి అంటున్నాడు, ఏదైనా తినడానికి ఏమన్నా ఒక అప్పం ఉంటే తెచ్చిపెట్టమ్మా అన్నాడు. ఈమె ఆలోచించలా, తీసుకొస్తానయ్యా అని ఇంటికెళ్ళింది. అప్పములు చేసింది. మొట్టమొదటి కాల్చిన అప్పాన్ని మనుషులను తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చింది. తద్వారా జరిగినటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఏంటి అంటే, కరువు కాలం అంతటిలో ఆమె పోషించబడింది, కుటుంబం పోషించబడింది, ఆమె బంధువులు, రక్త సంబంధులు కూడా పోషించేంత ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బుడ్డిలో కొద్దిగా నూనె ఉంది, తొట్టిలో కొద్దిగా పిండే ఉంది. కానీ వాటిని తీసే కొంది దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, అభివృద్ధికరంగా వాటిని అభివృద్ధి పరుస్తూనే వచ్చాడు. ఇలాగ మనం చెప్పుకుంటా పోతే దేవుని వాక్యములో కరువులో కూడా మనం ఆరాధించే దేవుడు మనకి ఏం అనుగ్రహించగలడు? తృప్తికరమైన జీవితాన్ని అనుగ్రహించగలడు. మూడో మాట, 91వ కీర్తన 16వ వాక్యాన్ని చదువుదాం. 91వ కీర్తన. దీర్ఘాయువు చేత నీవు అతనిని తృప్తిపరచదవు అన్నాడు. దేని చేత అంట? మధ్యలో పోయే ఆ పరిస్థితులు ఉండవు. దీర్ఘాయువు అంటే సంపూర్ణమైనటువంటి ఆయుష్కాలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కానీ మధ్యలో కొంతమంది ఎందుకు చచ్చిపోతున్నారు? ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, బుద్ధి లేని పనులు చేయటం వల్ల దేవునికి అవిధేయకరమైనటువంటి జీవితాన్ని జీవించి మీరు ఏల్రా బాబు కాలం రాకముందే మీరు చచ్చిపోతున్నారు ఏంది అన్నాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడతాయి. మీ కాలానికి ముందే ఎందుకు చనిపోతున్నారు? కాలానికి ముందే దేవునికి అవిధేయంగా బ్రతికి, అసహ్యంగా బ్రతికి, దేవుని న్యాయ విధుల ప్రకారంగా నడవగా, మీ ఇష్టం వచ్చినట్టుగా నడిచి మీ కాలము నిండు నూరేళ్లు బ్రతకాలని దేవుడు మీకు రాస్తే మధ్యలోనే మీ యాత్రను ముగించుకుంటున్నారు ఏంటి అని ప్రసంగి భక్తుడి ద్వారా దేవుని పిల్లలమైన మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దైవజనుడిగా నేనేం మాట్లాడుతున్నానంటే, మనను దేవుడు దేంతో తృప్తిపరుస్తాడంట? దీర్ఘాయువుతో నేను నిన్ను తృప్తిపరచదును అన్నాడు. మరొక మాట చూద్దాం. కీర్తనల పుస్తకం 65వ కీర్తన 4వ వచనం. 65వ కీర్తన 4వ వచనంలో అక్కడ అంటాడు, నీ మందిరములోని మేలు చేత మీరు తృప్తిపరచబడుదురు అన్నాడు. మందిరములో ఏముందంట? చెప్పాలి, ఏముంది? మందిరంలోకి వస్తే కదా మేలు, రాకపోతే మేలు లేదు. దాని అర్థం అదే. మందిరములోని మేలు చేత నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను అంటే ఎక్కడికి రావాలి? మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. ఎక్కడికి రావాలి? దేవుని యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన ఎక్కడికొస్తాడు? మీ దగ్గరికి వస్తాడు. మీరు దేవుని దగ్గర రాకుండా దేవుడు మీ దగ్గరికి రాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది ఈ మాట. దేవుని యొద్దకు మీరు రండి. యాకోబు 4:8లో దేవుని దగ్గరికి మీరు వస్తే మీ దగ్గరికి ఆయన వస్తాడు. కనుక ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మందిరములోని మేలు చేత దేవుడు మనల్ని ఏం చేస్తారంట? తృప్తిపరుస్తాడు. మరొక మాట చూపిస్తాను. 36వ కీర్తన 8వ వచనం. 36వ కీర్తన 8వ వాక్యం. నీ మందిరములోని సమృద్ధి చేత నీవు మమ్మలను తృప్తిపరచుచున్నావు. దేంతో అంట? మందిరములో ఏముంది? మందిరములో మేలుంది,
మందిరములో ఏముందంట? కొరత లేదు, కొదువు లేదు. మందిరములో సమృద్ధికరమైన జీవం ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా గొర్రెలకు నేను సమృద్ధి జీవాన్ని కలుగజేస్తాను అన్నాడు. మందిరములో ఏముంది? కొరత లేదు, మందిరములో సమృద్ధి ఉంది. సమృద్ధికరమైనటువంటి దీవెన, సమృద్ధికరమైన తృప్తికరమైన జీవితం నేను అనుభవించాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? మందిరములోనికి రావాలి. మందిరములో తృప్తికరమైన, మందిరములో సమృద్ధికరమైన మేలు చేత, సమృద్ధి చేత దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుని వాక్యములో కీర్తన గ్రంథం 18వ కీర్తన, క్షమించండి, 103వ కీర్తన, 103వ కీర్తన 5వ వచనం, 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ తృప్తిపరుస్తారంట? పైన చెప్పినవన్నీ బాహ్య సంబంధంగా మనకు కనబడే తృప్తికరమైన జీవితం. అయితే ఇప్పుడేమంటున్నాడు? హృదయములో కూడా నేను నీకేమనుగ్రహిస్తాను? తృప్తిని కలుగు చేస్తాను. హృదయములో తృప్తి చెందుతున్నాననే ఆలోచన ఉంటేనే బయటికి కూడా అట్లాగ ఉంటుంది. హృదయములో తృప్తి లేదనుకో, బయటికి కూడా ఎట్లాగుంటాం? తృప్తి లేనట్లే కనపడతాం. హృదయములో ఒక సెటిల్ చేసుకున్నామని ఒక మనస్సాక్షి ఉండాలి మనకి. ఇది చాలు, దీంతో నేను బ్రతుకుతున్నాను, ఇది నాకు ఇచ్చాడు. ఇది లేని వాళ్ళు కూడా ఉన్నారు. మనకి తినటానికి ఇచ్చాడు, అవునా కదా? ఉండడానికి ఏదో ఒకటిలే, రేకులు ఇచ్చాడో, డాబా ఇచ్చాడో, పూరిళ్ళు ఇచ్చాడో, ఏదో ఒకటి ఉండడానికి గృహాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. కట్టుకోవడానికి మన స్తోమత కొద్దీ మనకు వస్త్రాల్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఒకసారి ఆలోచించు, వెళుతున్నప్పుడు, నీ ప్రయాణమైన వెళుతున్నప్పుడు మార్గమధ్యములో కనబడుతున్న కొంతమంది పేదవారిని, అనాథలైనటువంటి వారిని గమనించు. ఒకసారి వాళ్ళని నిన్ను పోల్చుకొని, ఒకసారి అసలు ప్రభు నీకేం చేశాడో, నువ్వు ప్రభువుకి ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేస్తే నీ పరిస్థితి ఏంటో క్లియర్గా నీకే అర్థమయ్యేటట్టు దేవుడు తెలియపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగూ మనల్ని ఉంచలేదు దేవుడు. మనకు తినడానికి ఇచ్చాడు, ఉండడానికి ఇచ్చాడు, మరి కట్టుకోవడానికి ఇచ్చాడు. ఏది కొరతయ్యా అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేస్తుంటే ఆ కొరత కలిగిన స్థితి అంతటి దేవుడు ఏం చేస్తున్నాడు? సమృద్ధికరంగా దేవుడిస్తున్నాడు. కొంతమంది హృదయాల్లో తృప్తి లేదు కాబట్టి బయటికి కూడా ఎట్లా కనపడుతుందో అట్లాగా ఉంటారు. ఏమున్నా లేకపోయినా హృదయములో నాకు నా దేవుడు తృప్తి కలిగిన జీవితం ఇచ్చాడనే మనస్సాక్షితో సాగి వెళుతుంటే నిజంగానే దేవుడు నీవు అలాంటి నిర్ణయానికి వస్తే, అలాంటి తీర్మానానికి వస్తే దేవుడు నిజంగానే సంతృప్తికరమైన జీవితంలోకి ప్రభు నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు మరొక మాట, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, 31వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటాడు, నీ ఉపకారముల చేత నీవు మమ్మల్ని తృప్తిపరచుచున్నావయ్యా అంటాడు. ఏమంట? ఏం చేస్తున్నాడు దేవుడు? ఉపకారం. ఆయన ఉపకారం చేయకపోతే మనకేముండదు? తృప్తి ఉండదు. 145వ కీర్తన 9వ వాక్యములో ఉంటుంది. 145వ కీర్తన 9వ వాక్యములో యెహోవా అందరికీ, కొందరికి కాదు, ఎవరికంట? అందరికీ ఉపకారే. మేలు చేసేవాడికి ఉపకారం చేస్తాడు. ఒకవేళ కీడు చేస్తున్న వారికి కూడా ఏం చేస్తాడు? మనుషులను గౌరవించేవాడికి ఉపకారం చేస్తాడు. మనుషులను బాధ పెట్టేవారికి కూడా ఏం చేస్తున్నాడు? ఉపకారం చేస్తున్నాడు అంటూ మరి సువార్తల్లో మాట్లాడతాడు ప్రభు. మంచివారి పైన, చెడ్డవారి పైన ఎండ ఎలా ప్రకాశిస్తుందో, మంచివారి పైన, చెడ్డవారి పైన వర్షం ఎలా కురుస్తుందో దేవుడు అలాగే మానవులందరికీ ఏం చేస్తున్నాడు? ఉపకారాన్ని దేవుడు చేస్తున్నాడు. కనుక ఒక 7 పరిపూర్ణమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. వేటిలో దేవుడు మనకు తృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు అంటే, మన పాడైపోయినటువంటి జీవితంలో, తృప్తి లేకుండా బ్రతుకుతున్నటువంటి జీవితంలో దేవుడు ఎడారి వంటి జీవితంలో తృప్తిని కలుగు చేస్తాడు. కడుపులో తృప్తిని కలుగు చేస్తాడు. దీర్ఘాయువు చేత తృప్తిని మనకు కలుగు చేస్తాడు. ఆయన మందిరములో మేలు చేత, సమృద్ధి చేత తృప్తిని కలుగు చేస్తాడు. మన హృదయాలలో తృప్తిని కలుగు చేస్తాడు. అంతేగాక మనకు ఉపకారాలు చేసి తృప్తికరమైన జీవితంలో ప్రభువు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇటు తృప్తికరమైన జీవితము మనందరికి అందించాలనేది ప్రభు యొక్క ఉద్దేశం.
అందుకని పౌలు ద్వారా ప్రభువు మాట్లాడుతుంటున్నాడు, తృప్తికరమైనటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితంలో నేను కలిగి ఉండడం నేర్చుకున్నాను అన్నాడు. ఒకవేళ మనం నేర్చుకోకపోతే ఈ మాటలను బట్టి మనం ఏం చేయాలంటే తృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకోవాలి, తృప్తి కలిగి ఉండడం మీరు కూడా నేర్చుకుండాలి. ఎవరికి తృప్తిని దేవుడు కలుగు చేస్తాడు? మొట్టమొదటి మాట చూద్దాం. 107వ కీర్తన 9వ వాక్యం. ఎవరికి కలుగు చేస్తాడు తృప్తి అంటే 107:9 ఉంది, ఏలయనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరచును అన్నాడు. ఎవరిని తృప్తిపరుస్తాడంట? 7 విధాలైన తృప్తికరమైనటువంటి అనుభవంలో ప్రభు నిన్ను నడిపించాలంటే నీకేముండాలి? ఆశ ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అన్నాడు. నువ్వు దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి. లోకపరమైన ఆశలతో నాకు సంబంధం లేదు. లోకపరమైనటువంటి ఆశలు నీకు జరుగుతాయో జరగవో, అసలు నీ ఆశ ఏందో, నీ తపనేందో, నీ వ్యవహారం ఏందో, నీ కథ ఏందో ఆయనకు చెప్పుకో. లోకపరమైనటువంటి విషయాలు నేను మాట్లాడట్లేదు. దేవుని వాక్యములో భక్తుడు అంటున్నాడు, ఏలయనగా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అన్నాడు. మనలో ఏముండాలి? ఓ భక్తుడు పాట రాశాడు, నీతో ఉండాలని నేను ఆశిస్తున్నానయ్యా, నీ సన్నిధిలో నేను గడపాలని నేను ఆశిస్తున్నానయ్యా. ఇంకొక ఆమె రాస్తుంటది, ఆశ అయితే ఉంది నాలో కానీ నేను అందుకోలేకపోతున్నానయ్యా. అంటే శరీరాశ, నేత్రాశ, జీవడంలో పడిపోయిన వాళ్ళు ఆశ కలిగి బ్రతకలేరు. వాటిని జయించిన వాళ్ళు ఏం చేయగలరంటే ఆశ కలిగి బ్రతుకుతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరి కొరకు ఆశ అంటే దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని సంఘము కొరకు, దైవ సంబంధమైనటువంటి కార్యాల్లో. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేసుకో. నిజంగా దేవునికి ఎంత ప్రపంచం చేస్తున్నావు? లోకానికి, పాపానికి, నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి ఎంత ప్రాముఖ్యత నీవు ఇస్తున్నావో, ఎంత ఆశ కలిగి దేవుని సన్నిధిలో నీవు ఉంటున్నావో, లోకపరమైనటువంటి విషయాలలో ఎంత ఆశ కలిగి నువ్వు ప్రవర్తిస్తున్నావో. నేనంటాను, దేవునిలో ఆశ కలిగిన వాళ్ళు ఈరోజు కొదువులో ఉండొచ్చేమో, కొరతలో ఉండొచ్చేమో, లేమి కలిగి ఉండొచ్చేమో, పడిపోయిన స్థితిలో ఒకవేళ ఉండొచ్చేమో, నిశ్చయముగా వారు దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నారు కనుక ఏదో ఒక దినాన వారిని పైకి లేవనెత్తి దేవుడు గణపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఎవరికి తృప్తిని దేవుడు కలుగు చేస్తాడు అంటే ఆశ కలిగి ఉన్న వారిని, దేవుని కొరకు ఆశ కలిగిన వారిని దేవుడు తృప్తిపరుస్తాడు. రెండో మాట చూపిస్తాను. సామెతల పుస్తకం 12వ అధ్యాయం 4వ వచనం. సామెతల పుస్తకం 12:4 అక్కడ అంటాడు, నోటి ఫలము చేత నీవు తృప్తిపరచబడదువు అన్నాడు. ఏ ఫలం అంట? నోట్లు ఏం పెట్టుకొని వచ్చాం మనం? ఫలాలు ఏమైనా పెట్టుకొచ్చామా? నోటి ఫలం అంటే దాని అర్థం ఏంటంటే జీహ్వ ఫలము కూడా అన్నారు. దాన్నే నోటి ఫలము అనే దానికి కొరింథీ పత్రికలో మాట్లాడుతాడు, పేతురు పత్రికలో మాట్లాడుతుంటాడు, జీహ్వ ఫలము అన్నాడు. వృద్ధాప్యములో 3 దేవుని దూతలు వచ్చారు. అబ్రహాము శారా దగ్గరికి వచ్చారా? ఆదికాండం 18వ అధ్యాయంలో ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు, నీవు నవ్వేవు కనుక నీకు నవ్వు అనే కుమారుని ఇస్తున్నామని చెప్పి వెళ్ళారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జీహ్వ ఫలము అంటే నోటి ఫలం అంటే నవ్వు. మన నోట్లో నీ నోటి నిండా, నీ నోరు బాగుగా తెరువుము, నీ నోటి నిండా నేను నీకేం కావాలో అవి నింపుతాను. నోరు తెరవడం అట్టుంటాం కాదు, అది కాదు నోరు తెరవటం అంటే. నీవు మాట్లాడే మాటలు, నీ ఉచ్చరించే మాటలు, నీవు పలుకుతున్నటువంటి మాటలు, నీ మాట ఎట్లా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. దావీదు ఏ విషయంలో తప్పిపోలేదు, మాట విషయంలో కూడా లోపము లేని వాడుగా ఉన్నాడు అని భక్తుడి గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. మోషే గురించి కూడా దేవుడు చెప్పాడు, భూమి మీద అతని వంటి సాత్వికుడు భూమి మీద లేడు. మాట విషయంలో ఎవడైనాను మాట విషయంలో తప్పిపోని వాడుగా ఉంటే వాడు తన సర్వ శరీరాన్ని స్వాధీనపరచుకోగలడు అనంది యాకోబు పత్రికలో. నోటి ఫలము చేత అంటే నీ నోటి మాటలు ఎట్టుండాలి? కుదురుగుండాలా. నేను వినకపోవచ్చు, నిన్ను గురించి నేను మాట్లాడినా, నన్ను గురించి నువ్వు మాట్లాడినా నేను వినకపోవచ్చు, కానీ ఎవరంటారు మన మధ్యలో? దేవుడు అంటాడు. కనుక నీ నోటి మాటలను బట్టి దేవుడు ఒక దినాన ఆయన న్యాయ సింహాసనం ఎదుట మనము తీర్పులో నిలబెడతాడు దేవుడు. కనుక మన నోటి మాటలు ఎలాగుండాలంటే అవునంటే అవునుగా ఉండాలి, కాదంటే కాదుగా ఉండాలి. విస్తారమైన మాటలలో దోషముండక మానదు అన్నాడు. కనుక మన నోటి మాటలు ఉప్పు వేసినట్లు ఉండాలంట, రుచికరమైన మాటలుగా ఉండాలంట. ఎట్లాగా ఉండాలి?
రుచికరమైనవిగా, ఉప్పు వేసినట్లుగా, ఒకడు ఉప్పు వేసినట్లుగా అతని మాటలు శ్రేష్టమైనవిగా. కొంతమంది నసోళ్లే మాట్లాడుతూనే ఉంటారు, మరి నోరు పాడైపోదో, నోరు నొప్పి రాదో, ఆ నోరు మూతపడదో నాకు అర్థం కాదు, మాట్లాడుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఒకటి కాదు అన్న తర్వాత దాని దోలికెళ్తే కుక్క లాంటి, పంది లాంటి జీవితాలు అవి అంతే. ఒకటి కాదు అని చెప్పిన తర్వాత మరలా 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 అదే 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 మాట్లాడుతూ ఉన్నాం అనుకో, దేవుని వాక్యం అంటుంది, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, పంది తిరిగి బురదలో బొరులాడినట్లుగా అట్లాంటి దౌర్భాగ్యపు అనుభవంలో వారు ఉన్నట్లే లెక్క. ఓ దైవజనుడిగా నేను ఏం చెప్తున్నాను అంటే, మన నోటి ఫలమును మనం అనుభవించాలి అంటే మన నోరు ప్రభువు దగ్గర తెరవాలి, మన నోరు దేవుని సన్నిధిలో తెరవాలి, మన నోటి ద్వారా శ్రేష్టమైన మాటలే రావాలి కావాలి. కానీ అశ్రేష్టమైనటువంటి మాటలు మన నోట ఉచ్చరించకూడదు. అంటే నీ నోటి మాట కరెక్ట్గా ఉంటే, నేను ఎప్పుడు చెప్తాను, నీ నోట బలమైన విశ్వాసంతో కూడిన మాటలు బయటకు వస్తే బలమైన కార్యాలు ప్రభు నీకు చేస్తాడు. నీ నోట అపకీర్తి కలిగించే మాటలు, ఏం జరుగుతుందిలే అమ్మా, 8 సంవత్సరాల నుంచి వెళ్తాను, ఎట్టే ఉంది మా బతుకు అంటే నీ బతుకు యేసు ప్రభు వచ్చిందాక అట్టే ఉంటుంది. నీ నోట విశ్వాసంతో కూడిన మాటలు ఉండాలి, కానీ అవిశ్వాసంతో కూడిన మాటలు నీ నోట రాకూడదు. నీ ఉచ్చరించేది విశ్వాసంతో ఉచ్చరించాలి. నువ్వు పలికేది విశ్వాసం కలిగి మాట్లాడినప్పుడు నీ నోటి ఫలము చేత, అంట నీ నోటి మాటలను బట్టి దేవుడు నీకేమిస్తాడు? తృప్తికరమైన జీవితం. ఓ పనికి వెళ్ళాం, ఓ పని చేస్తున్నావు, ఓ వ్యాపారం చేస్తున్నప్పుడు ఎంత చేసినా కలిసి రాట్లా, ఎంత చేసినా ఏందో అనవసరంగా పెట్టుకున్నాం, అనవసరంగా ఉందే, అబ్బే ఇది పెట్టకుండా ఉంటే బాగుండా, నీ నోడుతో పదే అంటున్నావు. దేవుడు కూడా ఆమెన్ 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 అంటాడు. ఇది కలిసి రాట్లేదు, నువ్వే పలుకుతున్నావుగా, కలిసి రావట్లేదు నువ్వే చెప్తున్నావు, కాబట్టి ఇంక నేను కలిసి వచ్చేదాన్ని నీకు చేసిన ఉపయోగం ఏముందని ప్రభు కూడా ఏమంటాడంటే, కలిసి రావట్లేదు నువ్వే పలుకుతున్నావు, బలహీనమైన మాట నువ్వే మాట్లాడుతున్నావు, కాబట్టి ఆమెన్ ఆమెన్ అంటాడు. ఇక అది కలిసి రాదు. ఈరోజు కలిసి రాకపోయినా దేవుడు ఒక దినాన నాకు కలిసి వచ్చేటట్టు నా వ్యాపారాన్ని దీవించగలడు అని నువ్వు మాట్లాడుతుంటే ప్రభు అనుకుంటాడు, అరే రే నా కుమారుడు, నా కుమార్తె నా పైన ఎంత విశ్వాసం ఉంచారు, ఈరోజు కలిసి రాకపోయినా రేపు కలిసి వచ్చేటట్టు చేద్దాం అనుకుంటే నిశ్చయముగా దేవుడు ఏం చేస్తారంటే, కలిసి వచ్చేటట్లుగా నీవు ఏ పని పూనుకున్నావో, నీవు జీవనోపాధి కొరకు దేన్ని ఎన్నుకున్నావో దానిలో తృప్తి కలిగి దేవుని సన్నిధిలో నీవు ఉంటే దానిలో ఆశీర్వాదాల పరంపరలో ప్రభు నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నీ నోటి మాటలను బట్టి దేవుడు నీకేం చేస్తాడు? తృప్తిని కలుగు చేస్తాడు. అందుకని నీ నోటికి చిక్కము పెట్టుకోమన్నాడు ప్రభు. ఏం పెట్టుకోవాలి? కళ్ళెమును పెట్టుకో, చిక్కాన్ని పెట్టుకో. నోరు ఊరకనే తెరవబాక, నోటితో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడబాక. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, నేను నష్టపోయాను కనుక ఓ దైవజనుడికి, ఒక ఆత్మీయుడిగా మీ మధ్యలో చెప్తున్నాను, నోరు కుదురుగా ఉంచుకోండి. మనిషి ఉన్నా ఒకేలాగా మాట్లాడాలి, మనిషి లేకపోయినా ఒకేలాగా మాట్లాడాలి. నేను చూడను, నిన్ను గురించి మాట్లాడేటప్పుడు నువ్వు చూడు. ఎవరు చూస్తాడు? నువ్వు మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నా, జీవము కలిగిన దేవుడు, కన్నులుండి చూడగలిగిన దేవుడు చూస్తున్నాడన్న భయముతో మాట్లాడు. నీ మాటలను బట్టి, నీ నోటి తీర్పును బట్టే దేవుడు నిన్ను తృప్తికరమైన జీవితాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3వ మాట మనం చూస్తే, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మరి ఇదే మాటలో 18వ అధ్యాయంలో సామెతల పుస్తకం 18, 20, 21లో ఉంటుంది, జీవ మరణములు నాలుక వశములో పెట్టాడంట దేవుడు. అందుకు నోరు కుదురుగా పెట్టుకోమంది. ఏం పెట్టాడంట? నువ్వు పరలోకానికి వెళ్ళాలన్నా నీ నోరే, నరకానికి వెళ్ళాలన్నా నీ నోరే. కాబట్టి నోటిని స్వాధీనపట్టుకో, నోటిని కంట్రోల్ చేసుకో. నోటి మాట ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడబాక, లేనప్పుడు ఒక మాట మాట్లాడబాక. ఏదన్నా ఉంటే ముఖం మీద మాట్లాడు. ఎవరినైనా బాధపడితే బాధపడ్డారు, తర్వాత వారు ఏంటో తెలుసుకోగలుగుతారు. అంతేగాని మనిషి వెనక మాట్లాడొద్దు, ముందు మాట్లాడొద్దు. అసలు ఒకడి గురించి విమర్శ చేయటం మానుకోండి. ఒకటి సంగతి నీకెందుకు, దేవుని స్తోత్రం. నిన్ను నన్ను కూడా దేవుడు అట్లాగే విమర్శ చేస్తే మనం ఇక్కడ కూర్చోడానికి కూడా అర్హులం కాదు మనం. కనుక ఎవరి పాత్రలు వాళ్ళు శుభ్రంగా కడుక్కోండి, ఎవరి జీవితాలు వాళ్ళు మార్చుకోండి. ఎవరి నోటిని వాళ్ళు ఏం చేసుకోవాలంటే, నా నోరు నేను కాసుకోవాలి, నీ నోరు కూడా నువ్వు కాసుకోవాలి. చిన్నప్పుడు 3 కోతుల చరిత్ర చెప్పేవాళ్ళు టీచర్లు. చెడు వినవద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు. ఈ 3 చెయ్యండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైనా ఒక వ్యక్తి గురించి నీతో మాట్లాడుతుంటే నువ్వేం చేయాలంటే, ఒక మాట విన్న తర్వాత, అమ్మ వాళ్ళ బలహీనతలు ఆడుకుంటాయి, వాళ్ళ తప్పులు వాళ్ళకుంటాయి, మనకెందుకమ్మా వాళ్ళ సంగతి అన్నావు అనుకు నీ నోటితో, ఇంకోసారి నీకు చెప్తారా? చెప్పరు. మనం అట్ట చెప్పంగా,
ఒక్క మాట చెప్తున్నాం కానీ చెప్పక్క, అబ్బో అవునా నిజమా అని మన నోటితో మనం అన్న బలహీనమైన మాటలు బట్టి, ఊర్లో ఉన్న పరిస్థితులన్నీ మనకు చెప్పడాన్ని బట్టి, వాళ్ళు చేసిన, నేనంటాను తప్పు చేసిన వాళ్ళకంటే తప్పుని గురించి విమర్శ చేసుకొని మాట్లాడే వాడికి ఎక్కువ పాపం కలిగిద్ది. తప్పు చేసినోడు దేవుడు క్షమించేస్తాడు, కానీ వాడి గురించి నువ్వు విమర్శ చేసుకొని మాట్లాడుతున్నావే, దాని గురించి దేవుడు అత్యధికమైన తీర్పును నీకు ఇస్తాడు. కనుక ఎవడి పాపం వాడు ఒళ్ళేస్తాడు దేవుడు. అంతే ఉండండి. నీ పరిస్థితి ఏంటో, నీ కుటుంబ పరిస్థితి ఏంటో, నీ జీవితం ఏంటో దాన్ని చూసుకో చాలు. పక్కనోడి సంగతి వద్దు మనకి. అందుకని నోటిని జాగ్రత్తగా కాచుకోమన్నాడు. ఎందుకు నోటిని కాచుకోమంటున్నాడు అంటే, నీ నోటి ఫలము చేత నీవు తృప్తిపరచబడతావని ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, నోటి ద్వారానే జీవాన్ని కలుగు చేస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. నోటి ద్వారానే శాపాన్ని ఇస్తాడు, నరకాన్ని కూడా దేవుడు కలుగు చేస్తాడు. కనుక జీవ మరణములు 4 వచములో పెట్టాడు. నాకు చాలా బాధ ఏంటంటే, అన్ని అవయవాల్లో చిన్న అవయవం అంటిది. అన్ని అవయవాలలో చిన్న అవయవమైనను ఓ చిన్న అగ్ని అడవంతటిని అలాగూ తగలబెట్టిద్దో, కుటుంబాలని ఒక్క మాట నాశనం చేసేసింది. ఒక మాట పాడు చేస్తుంది, చెదగొట్టేస్తుంది. కుటుంబాలు పతనం అయిపోవడానికి, సమాధానం లేకుండా, సఖ్యత లేకుండా ఉండడానికి కారణము మన నోటి మాటలే. కనుక ఎవడు తన నోటిని స్వాధీనపరుచుకొని కళ్ళెము పెట్టుకుంటాడో వాడి యొక్క నోటి ఫలమును అనుభవించడానికి తృప్తికరమైన జీవితాన్ని నా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాట చూపిస్తాను. సామెతల పుస్తకం 19వ అధ్యాయం 23వ వాక్యం. సామెతల పుస్తకం 19వ అధ్యాయము 23వ వచనంలో ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడంట తృప్తిపరచబడతాడంట. ఎవరి యందు? యెహోవా యందు ఎవరికైతే భయభక్తులు ఉంటాయో వారు ఏం చేస్తారు? తృప్తి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తారు. భయము ఉండాలి, అలాగే భక్తి కూడా ఉండాలి. అన్నా చెల్లెళ్ళు, అక్కా చెల్లెళ్ళు అంటారు భక్తులు మాట్లాడుతూ. కనుక భయం ఒక్కటి ఉంటే సరిపోదు, భక్తి కూడా ఉండాలి. భయము ప్లస్ భక్తి రెండు ఉన్నప్పుడు మన జీవితం ఎలాగుంటుందంటే తృప్తికరమైనటువంటి అనుభవంలోకి ప్రభు నడిపిస్తాడు. మరొక మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథం 90వ కీర్తన. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 14వ వచనంలో మాట్లాడుతుంటాడు, ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచుము దేవా అన్నాడు. అంటే ఆ మాట యొక్క అర్థం ఏంటి అంటే, ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన, బ్రతిమలాడుతున్నాడు. అయ్యా ఉదయాన్నే నీ కృపతో నీవు నన్ను ఏం చేయాలి? తృప్తిపరచయ్యా. రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్రభు దగ్గర, బ్రతిమలాడుకుంటున్నాడు. అంటే ఎవరైతే ప్రభువుని బ్రతిమలాడుకుంటారు, ఎవరైతే ప్రభువుకు ప్రార్థన చేయగలుగుతారు, ఎవరైతే ప్రభువు సన్నిధిలో అయ్యా నాకు సహాయం ఇచ్చేయమని వేడుకుంటారో, తృప్తికరమైన జీవితం నాకు ఇయ్యని వేడుకుంటారో, అట్టి వారి జీవితాలలో దేవుడు ఏం కలుగు చేస్తాడంటే తృప్తిని దేవుడు కలుగు చేస్తాడు. చివరి మాట చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వాక్యం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఏమవుతారంట? తృప్తిపరచబడతారు. ఎవరికి దేవుడు తృప్తి కలుగు చేస్తాడంటే, నెంబర్ 1 ఆశ కలిగిన వారిని తృప్తిపరుస్తాడు. దేవుని సంబంధమైన ఆశ ఉండాలి. సెకండ్, నీ నోటి మాటలు కుదురుగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. మూడవదిగా మనం చూసాం దేవుని వాక్యములో భయభక్తులు కలిగి ఉండాలి. 4వదిగా దేవుని సన్నిధిలో ప్రార్థించే బ్రతిమలాడే అనుభవం ఉండాలి. 5వదిగా ఇక్కడ మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. తృప్తికరమైనటువంటి జీవితాన్ని ఇవ్వడం దేవుని ఉద్దేశం.
వేటిలో తృప్తిని కలుగు చేస్తాడో, ఎవరికి తృప్తిని కలుగు చేస్తాడో దేవుని వాక్యములో మనం ఇప్పటి వరకు ధ్యానం చేశాం. నీ జీవితంలో, నా జీవితంలో తృప్తిని కలుగు చేయవాడు ఆయనే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పౌలు గారు కూడా ఏం మాట్లాడుతూ వచ్చారంటే, నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తికరమైన జీవితాన్ని నేను జీవిస్తానికి నేర్చుకొని ఉన్నాను అన్నాడంటే అయిపోయింది. తృప్తికరమైనటువంటి జీవితాన్ని నేను కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో తృప్తి కావాలి అంటే మనలో ఉండవలసినటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు మనం సంపాదించుకోవాలి అంటే నీ కొరకై, నా కొరకై, మనందరి జీవితాల్లో తృప్తిని కలుగు చేయడానికి కొరకై యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చదివితే అక్కడ ఒక శ్రేష్టమైన మాట చెప్పి ముగిచ్చేస్తారు. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. ఎవరతడు? ధవల వర్ణుడు, రత్న వర్ణుడు నా ప్రియుడు, ధవల వర్ణుడు, రత్న వర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడతండు, అవని 10,000 ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, అవలీలగానతని గుర్తించగలరమ్మ, అవలీలగానతని గుర్తించగలరమ్మ. ఎంతో తానెంతో అతడెంతో నాకెంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసి పోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. అతడు వేదనను చూసి తృప్తిపరచబడ్డాడు వాక్యంలో. ఎవరు అతడంటే మన కొరకు నలగగొట్టబడినవాడు, మన కొరకు గాయపరచబడినవాడు, మన కొరకు పిడిగుద్దులు గుద్దబడినవాడు, మన కొరకే నిలువు టెండలో అడ్డకొయ్య నిలువుపైపోయిన గొల్గొతా కొండపైన మిట్ట మధ్యాహ్న సమయంలో తన ప్రాణాన్ని బలి అర్పణగా అర్పించినవాడు. అతడు మన కొరకు పొందిన వేదన వలన మన జీవితంలో ఆయన ఏమిస్తున్నాడంటే తృప్తిని కలుగు చేస్తున్నాడు. తల్లబంచండి ఒక్క నిమిషం. ప్రభు పాసనతులు, నిజంగా నీవు తృప్తి కలిగి బ్రతుకుతున్నావా? నిజంగా నీ జీవితంలో తృప్తి ఉందా? తృప్తి లేక లోకము కొరకు, పాపము కొరకు, ఈ లోక సంబంధమైన విషయాల కొరకు తృప్తి కలిగి బ్రతుకుతున్నావా? దేవుని సంబంధమైనటువంటి తృప్తి నీ జీవితంలో ఉందా? పరీక్ష చేసుకో. తృప్తి లేకుండా బ్రతికే వాళ్ళ జీవితంలో నష్టాలే. తృప్తి లేకుండా బ్రతికే వాళ్ళ జీవితంలో వారి నెమ్మది ఉండదో. వారి జీవితాల్లో తృప్తి కలిగి బ్రతకడం నేర్చుకో. ఏ విషయములైనా తృప్తి కలిగి ఉండడం నేర్చుకో. ప్రభు పాసనదులో పశ్చాత్తాపడు. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నీవే స్థితిలో ఉన్న సంతృప్తికరమైన జీవితాన్ని అనుగ్రహించేవాడు ఆయనే. అతను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, అతని యొక్క వేదనను చూచి, అతను పడుతున్న వేదనను బట్టి అతను వేదన పడలేదు, కానీ నిన్ను నన్ను తృప్తికరమైన జీవితంలో నడిపించడానికి అతని నలాగొట్టడం తండ్రికి ఇష్టమాయను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, నీ కొరకు నా కొరకు గాయపరచబడిన యేసయ్యను చూడు. నీ కొరకు నా కొరకు పిడిగుద్దులు గుద్దబడిన యేసయ్య వైపు చూడు. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడు. యేసు వైపు చూస్తూ నాకు తృప్తికరమైన జీవితం అనుగ్రహించడానికే ప్రభువా నీవు నలగగొట్టబడ్డావు, పిడిగుద్దులు గుద్దబడ్డావు, గాయపరచబడ్డావు, నా కొరకై చెల్లుమని కొట్టించుకున్నావు, నా కొరకై కేకరిచ్చి ముఖం మీద ఊసిన నా కొరకు అయ్యా నువ్వు భరించావయ్యా. యూదుల రాజు నీవేనా అని ముండ్ల కిరీటమును పెట్టి అపహసిస్తూ ఉంటే, పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే, నా కొరకై తృప్తికరమైన జీవితాన్ని నాకు అనుగ్రహించడానికి, సంతృప్తికరమైన జీవితాన్ని నాకు అనుగ్రహించడానికి అయ్యా నీవు నా కొరకై ఇట్టి శ్రమలను అనుభవించావు. నీకు స్తోత్రమయ్యా.
ఇంకా నిన్ను నేను అవగాహన చేసుకోలేకుండా లోకపరమైన ఆశలలో, శరీరాశ, నేత్రాశ, జీవబడమములో నేను పడిపోయి కొట్టుమిట్టాడుతూ కొనసాగుతూ ఉంటే నన్ను క్షమించయ్యా, క్షమించయ్యా, క్షమించయ్యా. కృప చూపించు నాయన, కృప చూపించు ప్రభువా. నన్ను తృప్తిపరచడానికి నీ విట్టి శ్రమలను అనుభవించావని, నా కొరకు గాయపరచబడ్డావని, నా కొరకై శిలువ మరణం పొందినంతగా శ్రమను అనుభవించావని నేను తెలుసుకున్నానయ్యా. నాకు తృప్తికరమైన జీవితం అందించడానికి కొరకై నీ ప్రాణాన్నే త్యాగము చేసావు. నీ కొందనాలు ప్రభు అంటూ ప్రభు పాసనదులు పశ్చాత్తాపడదాం. ఇంకా ఎవరైనా వాక్యాన్ని వింటున్న వారి జీవితాల్లో యేసు ప్రభు వారిని సొంత రక్షణగా అంగీకరించినటువంటి అనుభవం ఒకవేళ మీకు లేకపోతే, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోండి, హృదయం మందు విశ్వసించండి, పశ్చాత్తాపడండి, మారు మనసు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతారని దేవుని వాక్యములో సెలవిస్తున్నట్లుగా బాప్తిస అనుభవంలోకి రండి. ఒకవేళ రక్షించబడ్డానయ్యా అంటే నిజంగా తృప్తికరమైన జీవితం నీకుందా? నీకు నువ్వు తృప్తిపరచబడలేవు, ఎందులో నీవు తృప్తిపరచబడలేవు. దేవుడే నీకు తృప్తిని కలుగు చేయాలని దేవుని వాక్యములో ప్రభు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకో. నా జీవితంలో తృప్తిని కలుగు చే ప్రభువా, నా జీవితంలో నీలో నేను తృప్తి కలిగినటువంటి అనుభవం పౌలు వలె నేను బ్రతకడానికి నాకు నేర్పించయ్యని ప్రభు పాసనదులో పశ్చాత్తాపడుతో చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరమ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవానికి వందనాలు. ఈ దినం ప్రభు ఆ తృప్తిపరచబడినటువంటి అనుభవంలో నుండి, తృప్తికరమైనటువంటి జీవితంలో నుండి మాతో మీరు మాట్లాడిన నీ వాక్కుల కొరకు నీకు స్తోత్రాలు. మీరు ప్రత్యక్షపరచగా, మీరు బయలుపరచగా నాయన నీ సేవకుడిగా వాక్యం సిద్ధపడి నీ ప్రజల మధ్యలో బోధించడానికి నాతో కూడా కొన్ని మాటలు ప్రభువా హెచ్చరిస్తూ మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. విత్తమైన వాక్యాన్ని మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో అది ఫలింపులోకి తీసుకొని రండి. కృప చూపించండి. వాక్యానుసారమైన జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ వలనే తృప్తి కలిగినటువంటి జీవితం అని మేము విన్నాం ప్రభువా. ఏ విషయాల్లో తృప్తిని కలుగు చేస్తావో, ఎవరికి తృప్తిని కలుగు చేస్తావో, ఈ రెండు మాటలు మేము ధ్యానం చేయడానికి కృపనిచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు. విత్తమైన వాక్యానుసారమైన జీవితాన్ని అనుగ్రహించి బలపరచం. రక్షణ లేని వారికి రక్షించమన్నటువంటి బిడ్డల జీవితాల్లో ఆత్మీయ ఎదుగుదలను, నడిపింపును, కృపను, సమాధానాన్ని మీరు కలుగు చేసి బలపరచమని, కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.